హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతివ్లాగ్స్. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. సొరకాయ గారెలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నాను. దానిని తురుముకున్నాక ఇక్కడ చూపిస్తున్న కప్కి ఫుల్గా వచ్చిందండి నాకు. అదే కప్తో క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ముక్క అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకటి చిన్న సైజు ఆనియన్ తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అండ్ ఇందులో వాటర్ అస్సలు వేయొద్దు, ఎందుకంటే ఆనియన్ నుండి వాటర్ వస్తుంది అండ్ సొరకాయ నుండి కూడా వాటర్ వస్తుంది. ఆ వచ్చేదే సరిపోతుంది, ఇంకెలాంటి వాటర్ అనేది వేయవైన అవసరం లేదు. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. అండ్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా ఇందులో కొంతమంది జీలకర్ర అలాగే కరివేపాకు అలాగే వెల్లుల్లి కూడా వేసుకుంటారు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే నాకు అంత నచ్చవు అవి, అందుకే నేను వేయను. అంతా కలుపుకున్నాక ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోలేదు అంటే ఈ స్టేజ్లోనే ఒకసారి మళ్ళీ కొద్దిగా పచ్చిమిర్చి సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఏ కప్తో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే మెజర్మెంట్తో వరిపిండి కూడా తీసుకోవాలి. ఈ పిండిని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి. సో అలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ పిండి ముద్దని మరీ పలచగా కలుపుకోవద్దు, అలాగని మరీ తిక్కుగా కలుపుకోవద్దు. మనం చేతితో టచ్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉండాలి, అలా ఉండేలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న కవర్ తీసుకొని చేతికి ఆయిల్ రాసుకోవాలి. అలాగే ఆ కవర్ కూడా కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ ముద్దని రౌండ్గా దానిపై షేప్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలా చేసుకోండి. ఇలా చేసుకున్న దీనిని మనం హీట్ చేసుకున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఎలా అంటే నాకు డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేయడం నాకు కొంచెం భయం, ఆయిల్ తూలుతుందేమో అని. అందుకే నేను ఇలా గరిటెపై వేసి దానిని డైరెక్ట్గా ఆయిల్లో వేస్తాను. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా. అంటే ఇలా చేస్తే ఆయిల్ మనకి తూలుతుందనే టెన్షన్ అనేది ఉండదు. ఇలా 1 బై 1 అన్నీ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెట్టి చూడండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే కొంతమంది పిల్లలు ఆనియన్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు తినరు కదా, అవి కనిపిస్తే అవి తీసేసి పక్కన పడేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే అవి చూడగానే ఆనియన్స్ ఉన్నాయి అని చెప్పి తినడం మానేస్తారు. అలాంటి పిల్లలకి ఏం చేస్తారంటే మనం ఇక్కడ స్టార్టింగ్లో ప్రిపేర్ చేసినప్పుడు ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాం కదా, అలా ముక్కలు కనిపించకుండా పేస్ట్లా చేసేయండి. ఆనియన్ని పచ్చిమిర్చిని రెండింటిని పేస్ట్లా చేసేసి అలా కలిపి చేసేస్తే అవి మనం ఇలా ఫ్రై చేసినప్పుడు అవి ఎక్కడ కూడా ఆనియన్ ముక్కలు కనిపించవు. సో వాళ్ళు తింటారు, ఖచ్చితంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా మా పాప ఏ గారెలు చేసినా తినదు, కానీ ఈ సొరకాయ గారెలు మాత్రం బాగానే తిన్నది. అమ్మ, నీకు గారెలు చేశాను కదా, తిన్నావా? నీకు నచ్చాయమ్మా? నచ్చాయి, తిన్నా. ఎన్ని తిన్నావు నువ్వు? 1, 2 తిన్నా. ఎన్ని కావాలి? నాకు ఇష్టం, ప్లీజ్ మమ్మీ బొమ్మ. ఇంకా కావాలా? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నాయి, తిన్నాను. మీరు కూడా తినండి. మీ మమ్మీ చేయమనండి, తిన్నా. ఓకేనా? బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దీనికంటే ముందు ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవన్నీ కూడా చూడండి. అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. లైక్ షేర్ చేయండి.